క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు. మహాగణుడు మహోన్నతుడు పరమనందాసుడైనటువంటి దేవునికి మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ ఈ సమయంలో ఆరాధనలో పాల్గొములు చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి క్రీస్తు నందు అనేటువంటి ఒక మాటను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చదవబడినటువంటి వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అలాగే 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము అని చెప్తా ఉన్నాడు. దీనిలో మనకు కామన్గా కనబడుతున్న మాటలు ఏంటంటే క్రీస్తు నందు అనేటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అనగా క్రీస్తు అనేటువంటి నామమునందు లేక క్రీస్తు అనేటువంటి అధికారమునందు అనేటువంటి అర్థం వస్తుంది. సహజంగా మా కుటుంబమునందు, మా కంపెనీ నందు లేక ఇలాగ అనేక విషయాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే దానికి ఒక పరిధి అనేటువంటిది ఉంటుంది. అలాగనే దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. భూ సంబంధమైన వాటికి అంత ప్రత్యేకత యోగ్యతలు ఉంటే, మరి క్రీస్తు నందు ఉన్నటువంటి దాని గురించి మనం ఆలోచన చేయటం మనకు అవసరమైనటువంటి సంగతి గ్రహించాలి. క్రీస్తు నందు అనేటువంటి ఆ మాటలో మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపనందని, ఆయన యొక్క త్యాగమునందని, అలాగే ఆయన మన కొరకు చూపించినటువంటి ప్రేమ యందు అనేటువంటి విషయాలు కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అంటే క్రీస్తు అనేటువంటి మాట ఒక మతానికి సంబంధించినటువంటి పదంగా చాలామంది గ్రహిస్తూ ఉన్నారు. అలాగనే క్రీస్తు అనేటువంటి మాటను ఒక మత నాయకునిగా అంగీకరిస్తూ ఉన్నారు. మరి కొందరు నాస్తికులైతే యేసుక్రీస్తులో ఏ తప్పును చూపించలేరు కానీ, అంటే దేవుడు లేదడు అనేటువంటి నమ్మేవారు కూడా యేసుక్రీస్తులో ఏ తప్పులు చూపించలేరు కానీ ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు అని మాత్రం ఒప్పుకుంటారు. అంటే యేసుప్రభు వారు శరీరధారకున్న దినాలని అన్నారు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని అడిగితే ఆ రోజుల్లోనే ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. ఆ రోజు కాదు, ఈ రోజుకైనా సరే యేసు ప్రభువులో ఈ తప్పు ఉంది అని చెప్పేదానికి ఎవరికి అవకాశం లేదు. కనుక అలాంటి పాపము లేనటువంటి, లోపము లేనటువంటి క్రీస్తును దేవుడు ఒక పరిధి ఏర్పాటు చేసి ఆ పరిధిలో ఏమేమి ఉన్నాయో అనేటువంటి గొప్ప ఆశీర్వాదాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో నేను క్లుప్తంగా క్రీస్తు నందు ఉన్నటువంటి విషయాలేంటో, గొప్పతనాలేంటో మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఈ మాట మనం గమనించినట్లయితే క్రీస్తు నందు మనకి ఏముంది అని అంటే క్రీస్తు అనేటువంటి అధికార క్రిందకు మనం రాగలిగితే, క్రీస్తు అనేటువంటి ఒక పరిధిలోనికి, అంటే దేవుడు క్రీస్తు అనేటువంటి పరిధిని లోకంలో ప్రత్యేకపరిచాడు. కనుక అక్కడికి మనం రాగలిగితే ఎలాంటి వాగ్దానం ఉంది అని ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు కూడా లభించాలంటే, అనగా యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం అపోస్తులకు ఇవ్వటం జరిగింది. ఆ వాగ్దానములో ఒక భాగము అందరికీ అన్యులైనటువంటి వారు కూడా దేవుడు ఇవ్వటం జరిగింది. కనుక ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు కూడా లభించాలి అని అబ్రహాము పొందిన ఆశీర్వచనము ద్వారా మనం కూడా అన్యులమైనప్పటికీ మనం కూడా దేవునికి ఆశీర్వాదంలో ప్రవేశించాలి అంటే క్రీస్తు మనలను శాపం నుంచి విమోచించాలి. ఆయన విమోచించకుండా ఎవరు కూడా తమతో కూడా తాము విమోచింపబడటం సాధ్యం కాదు.
అది ఎలాగుంటుంది అంటే, ఒక వ్యక్తి ఏదైనా శిక్షకు అర్హమైనటువంటి నేరం చేశాడు అనుకోండి, ఖచ్చితంగా అధికారులు అతన్ని బంధిస్తారు, తీసుకుని వెళ్ళి చెరసాలలో పెడతారు. ఇప్పుడు చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి అనగా వాడు స్వాధీనం అయిపోయినటువంటి వ్యక్తి తనంతటకు తానుగా బయటికి రావటం సాధ్యం కాదు. ఏం చేయాలి మరి? బయటికి రావాలంటే తన వారెవరో బయట ఉంటారు, వారు అతని గురించి ప్రయత్నం చేసి బయటకు తీసుకుని రావాలి. అంతే తప్ప లోపల ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి, నేరస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి తనకు తానుగా నిరూపించుకుని బయటకు వచ్చే అవకాశం అయితే ఉండదు. అలాగనే భౌతిక సంబంధమైనటువంటి నేరంలో నుంచి బయటపడటానికి మరొక సహాయం కావాల్సి వచ్చినప్పుడు, మరి మన ఆత్మలకు సంబంధించిన పాప సంబంధమైనటువంటి సమస్యల నుంచి పరిష్కరించేదానికి ఎవరి సహాయం లేకుండా మనం ఎలాగైనా దాన్ని పరిష్కరించుకోగలుగుతాం? అందుకని 49వ కీర్తనలో కీర్తనకారుడు ఏమని తెలియజేస్తాడు అని అంటే, 49వ కీర్తన 8వ వచనం మనం గమనిస్తే, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అన్నాడు. అంటే ఒక వ్యక్తి తన పాపస్థితిలో నుంచి, తన శాపగ్రస్తమైన స్థితిలో నుంచి తప్పించబడాలి అని అంటే అది ఎప్పటికీ ఏ మనుషుడి ద్వారా అయ్యే పని కాదు అని చెప్పాడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే, భూలోకంలో చాలామంది దాన ధర్మాలు చేస్తే, పుణ్యాలు చేస్తే, పుణ్యక్షేత్రాలను దర్శిస్తే, లేదా చేసినటువంటి పాపం ఇతరులకు చెప్పుకుంటే అని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి బలులర్పించే వాళ్ళు ఉన్నారు, యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు, అలాగనే తపస్సులు చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాగనే రకరకాలుగా వారి పాపస్థితి నుంచి బయటపడేదానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది భూలోకంలో ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఎవరి వల్ల కాలేదు. కానీ దేవుడు దీనికి చక్కని పరిష్కారాన్ని మనకు అందించాడు. అదేంటిదంటే, క్రీస్తు మన కోసము శాపమైపోయాడు. ఆయన, మనం శాపగ్రస్తులము, కానీ మన కొరకు ఆయన శాపగ్రాహి అయి మన యొక్క భారాన్ని అంతటిని శిలువ మాను రూపంలో ఆయన భరించి మనకు విమోచన అనుగ్రహించేదానికి మరణాన్ని ఆయన అనుభవించాడు. కనుక ఇప్పుడు మనం క్రీస్తు దగ్గరకు రాకుండా, క్రీస్తులోనికి ప్రవేశించకుండా, క్రీస్తునందు ఉండేదానికి మనం ఇష్టపడకుండా, అబ్రహాము ద్వారా చేయబడిన వాగ్దానాన్ని మనం పొందేదానికి కానీ, లేక మనకున్నటువంటి శాపం నుంచి విమోచింపబడేదానికి కానీ మనకి వేరే మార్గం అంటూ ఏమీ లేదు. మనం శాపం నుంచి విమోచింపబడాలన్నా, అలాగే అబ్రహాముకు ఇచ్చినటువంటి ఆశీర్వచనము మనకు కూడా లభించాలి అన్నా మనం ఎక్కడుండాలి? క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు యొక్క అధికారమునందు, అనగా తన జీవితాన్ని లోక సంబంధంగా జీవించినందుకు చాలే, ఇక దీనివల్ల నాకు ఏమి మేలు కలిగింది, అవమానమే, అలాగే నేను నష్టమే కలుగుతూ ఉంది అని గ్రహించి క్రీస్తు యొక్క అధికారం క్రింద బ్రతికేదానికి తను తాను దేవుని సమర్పించుకునే దానికి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి స్థితి క్రీస్తు నందు అంటే. అలా బాప్తిసం పొందేటువంటి వారికి తన జీవితం మీద శాపం అనే దాన్ని దేవుడు విమోచిస్తాడు. అలాగనే మన పితరుడైనటువంటి అబ్రహాముకి దేవుడే వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ ఆశీర్వచనానికి మనల్ని కర్తలుగా చేస్తాను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. అలాగే రెండవ మాటను మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాము. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. గమనించండి, ఇదే వాక్య భాగంలో 16వ వచనంలో చెప్పాడు. దీన్ని గోల్డెన్ వర్డ్ అంటారు బైబిల్ భాషలో. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను మనకు అనుగ్రహించాడని చెప్తాడు. అనుగ్రహించబడినటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం చేస్తా ఉన్నాము అంటే దేవుని యొక్క తీర్పులో నుంచి తప్పించబడతాము. అనగా విశ్వసించిన వారికి, అనగా ఆయన అంగీకరించినటువంటి వారికి తీర్పు అనేటువంటిది ఉండదు. మరి ఎవరికి తీర్పు?
ఎవరైతే విశ్వాసం ఉంచకుండా ఉన్నారో, ఆయనని ఎరిగినప్పటికీ, ఆయన గురించి విన్నప్పటికీ, ఆయన త్యాగాన్ని గురించి తెలుసుకున్నప్పటికీ, ఆయన మన కొరకే చనిపోయిన విషయం అర్థమైనప్పటికీ, దాన్ని నమ్మకుండా లోబడకుండా ఎవరైతే ఉన్నారో వారికి ఆల్రెడీ తీర్చేశాడు దేవుడు అని చెప్తా ఉన్నాడు. అనగా తీర్చబడినటువంటి వాడు నేరస్తుడని ఆయన నిర్ధారణ చేస్తాడు, లేక అతను దోషి నిర్ధారణ చేస్తాడు. అతనికి రావాల్సినటువంటి శిక్ష అతని మీదకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అన్నదంటే, మనము దేవుని చేత తీర్పు తీర్చబడకుండా ఒక మంచి క్షేమకరమైన స్థితిలో ఉండాలి అంటే క్రీస్తునందు అనేటువంటి పరిధిలో మనం ఉండాలి. అనగా రక్షణకరమైన స్థితిలో మనం ఉండాలి. అలాగనే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చదువుదాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే, లేక క్రీస్తు నందు ఉండటం అంటే అర్థం ఏంటి? క్రీస్తు యొక్క మాటల యందు నిలిచి ఉండటము. అనగా ఆయన వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోవటము, ఆ వాక్యాన్ని బట్టి నడుచుకునే దానికి సిద్ధపడటము. అనగా లోకమునందు ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడం అనేటువంటి వాటికి లోబడకుండా క్రీస్తునందు ఉన్నటువంటి పరిశుద్ధత, నీతి, యథార్థత, సమాధానము, ఇలాగిన దైవికమైనటువంటి ఆత్మీయ గుణాలను మనం కలిగి ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, అలాంటి వాడు ఏం చేస్తున్నాడట? మరణములో నుండి జీవములోనికి దాటుతున్నాడు. అనగా పాపకరమైన స్థితిలో నుంచి పరిశుద్ధతలోనికి వెళుతా ఉన్నాడు. అలాగే మరణము అంటే శాపము, అనగా ఎడబాటు, అనగా దేవునికి దూరమైన స్థితిలో నుంచి దేవునికి దగ్గరైన స్థితిలోనికి వెళతా ఉన్నాడు. చీకటిలో నుంచి వెలుగులోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇది క్రీస్తునందు మాత్రమే జరిగేటువంటి ప్రక్రియ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే యోహాను సువార్తలోనే 15వ అధ్యాయం 4వ వచనం కూడా మనం గమనించినట్లయితే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని చెప్పారు. అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయనలోని భాగములై ఉన్నారు. కనుక ఆయనలో ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఆయనకి లక్షణాలను మనం నేర్చుకోవటం. అనగా ఇప్పుడు ద్రాక్షవల్లి ఉంది, ఆ ద్రాక్షవల్లి యొక్క ఏరుల నుంచి మొదల నుంచి ఆ శక్తి వస్తేనే తీగలన్నీ కూడా ఫలిస్తాయి. యేసుప్రభువు అలాగ ఇచ్చి బలపరచడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ మనమే వేరైనటువంటి తలంపులతోనూ, వేరైనటువంటి క్రియలతోనూ, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలతో మన మనసును, జీవితాన్ని అపవిత్రం చేసుకోవడం ద్వారా మనం ఫలించవలసినవి ఫలించకుండా కాని ఫలములు ఫలించేవారిగా ఉంటా ఉన్నాం. అందుకే యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, నా యందు మీరు నిలిచి ఉంటే గానీ ఫలించలేరు అంటాడు. అంటే ఇక్కడ ఫలించటము అన్నదంటే భౌతిక సంబంధంగా అభివృద్ధి చెందటమైనా మీరు అర్థం చేసుకోవచ్చును, అలాగే ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవడం కూడా కావచ్చును. అనగా దైవికమైన గుణాలు సాధించే విషయంలో కానీ, భౌతిక సంబంధంగా అభివృద్ధి అనేటువంటిది మనం పొందే విషయంలో కానీ ఎవరిలో ఉంటే, యేసుప్రభువు చెప్పారు, నా యందు నిలిచి ఉంటేనే గాని నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మరి నా యందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు అని తెలియజేశారు. అలాగనే రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో కూడా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. చూడండి, క్రీస్తు నందు మనం ఉండగలిగితే, అనగా రక్షణ పొంది మనం ఉండగలిగితే, దేవుడు ఒక భయంకరమైన స్థితి నుంచి విడిపిస్తానని మాటిస్తా ఉన్నాడు. ఏంట పరిస్థితి అంటే, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాడు. ఈ పాప మరణముల నియమం అనేటువంటిది మన పితరుడైనటువంటి ఆదాముతోనే ప్రారంభమైంది. అక్కడ దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? నీవు ఈ ఏదేను వనంలో ఉన్నటువంటి వృక్ష ఫలాలన్నింటినీ నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ ఆ తోటలో ఉన్న మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాలు మాత్రం నీవు తినకూడదు, తినుదినమందు నిశ్చయముగా చచ్చదు అని చెప్పాడు.
అంటే ఈ పండు తింటే చస్తావు, మిగిలిన పండు తింటే బ్రతుకుతావు. ఏముంది అక్కడ? జీవము మరణము. వాటి నియమాలు దేవుడు అక్కడ పెట్టాడు. కానీ ఆ నియమాలను దాటిపోయి ఆదాము పాపం చేశాడు. అదే స్వభావము నేటి వరకు మనుషులందరి మీద ఏలుబడి చేస్తూ ఉంది. అది తన ప్రభావాన్ని అందరి మీద కొనసాగిస్తూ ఉంది. చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ కూడా పాపం ప్రభావితం చేస్తూ ఉంది. ఈ పాప సంబంధమైనటువంటి ఆ నియమాల్లోంచి మనల్ని విడిపించాలి అంటే అది లోకంలో ఎక్కడా లేదు. చాలామంది అంటుంటారు, నేను ఇంకా రక్షణ పొందటానికి నాకు చాలా అవసరతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ తీరిపోయిన తర్వాత నేను వస్తాను, అప్పుడు దేవుళ్ళ నమ్మకంగా బ్రతుకుతాను అని అనుకుంటూ ఉంటారు. అలాగనే చెప్తూ ఉంటారు. ఇది ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే మన జీవితం మొత్తానికి పోరాటం అనేటువంటి దాన్ని దేవుడు పెట్టించాడు. ఈ పోరాటంలోనే మనం యథార్థంగా పోరాడటం చేతగాక లోకంలో ఉన్నటువంటి అనేక విషయాల్లో మనం మిళితమై పోరాడుతూ ఉన్నాం. కనుక ఆ మిళితమైనటువంటి పోరాటంలో దేవుని యొక్క స్థితిని సాధించేదానికి మనంతటా మనకు శక్తి చాలదు. అందుకని మనం ఏం చేయాలంటే మనం ఉన్న స్థితిలోనే, నువ్వు ఎలాంటి బాధాకరమైన స్థితిలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఏదైనా కానీ యేసు ప్రభు నిన్ను విమోచించగలడు, నిన్ను శాపం నుంచి తప్పించగలనేటువంటి అవగాహన వస్తే వెంటనే ఆయనలోనికి ప్రవేశించే ప్రయత్నం చేయాలి. అనగా రక్షణ పొందాలి. రక్షణ పొందితేనే నీకున్నటువంటి పరిస్థితి ఏదైనా కానీ దాన్ని ఆశీర్వాదకరంగా మార్చగల శక్తిమంతుడు. నీకున్న వ్యాధిగ్రస్తమైన పరిస్థితి ఏదైనా ఉన్నా దాని నుంచి కూడా బయటపడేసి మంచి ఆరోగ్యం ఇవ్వగల శక్తిమంతుడు అని ఇక్కడ అంటున్నాడు. పాప మరణముల నియమం నుంచి నన్ను విడిపించను. ఎవరు? దేవుడు విడిపించాడు, క్రీస్తు నందు విడిపించాడు అని చెప్తున్నాడు. కనుక క్రీస్తులో ఏముంది? పాపం నుంచి విమోచింపబడే గొప్ప ఆధిక్యత మనకు దేవుడు ఇచ్చాడనే విషయాన్ని గమనిస్తా ఉన్నాం. అలాగనే మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు అంటాడు. అంటే ఆదాము ద్వారా ఏమయ్యారు అన్నదంటే ఆత్మీయంగా మొదట చచ్చిపోతా ఉన్నారు, తర్వాత మామూలుగానే శారీరకంగా కూడా చనిపోతా ఉన్నారు. ఇది ఆదాము మనకు సాధించి పెట్టినటువంటి ప్రగతి. కానీ క్రీస్తు ప్రభు వచ్చి ఏం చేశాడు? ఆయన ఆదాము ద్వారా ఎలాంటి వారసత్వం అయితే వచ్చిందో దాన్ని తప్పించి అందరిని బ్రతికించేటువంటి పని చేశారు ఆయన. అనగా మనుషులు ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళు దేవుని సజీవులుగా ఉండేటువంటి ఆధిక్యత ఎవరి ద్వారా కలుగుతుందంటే అది క్రీస్తునందు అనేటువంటి మాట మనం గమనిస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాము. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అంటా ఉన్నాడు. గమనించండి, క్రీస్తునందున్న మరొక ఆధిక్యత ఏంటనంటే ఎప్పుడైతే మనం బాప్తిస్వం పొందుతున్నామో అప్పుడే దేవుడు మనలను తన ఆత్మ చేత అభిషేకిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు అభిషేకం అన్నదంటే రాజులుగా నియమించబడే వారికి మాత్రమే చేసేవాళ్ళు, లేక పాత నిబంధనలో యాజకులుగా ఉండేటువంటి లేవీలకు మాత్రం అభిషేకం అనేది జరిగేది. ఒక కొమ్ముతో తైలాన్ని నింపుకొని ఆ తైలపు కొమ్మును దేవుని పేరట ఆ వ్యక్తి మీద తల మీద కుమ్మరిస్తే ఆ వ్యక్తి దేవుని చేత అభిషేకించబడిన వాడిగా, అనగా ప్రత్యేకించబడినటువంటి వాడిగా ఉండేవాడు. ఈ ఆధిక్యత ఈ రోజున క్రీస్తునందు ఎవరైతే బాప్తిస్వం పొందుతున్నారో వారందరికీ అభిషేకం అనే గొప్ప ఆధిక్యత ఇస్తా ఉన్నాడు. ఈ విషయం అర్థం కాక చాలా మంది బోధకులు సైతం ఈ రోజున ఏమంటారంటే, మీరు అభిషేకించబడ్డారు బ్రదర్, ఏ దైవజనులు మిమ్మల్ని అభిషేకించారు, మీ ఆత్మీయ తండ్రి గారు ఎవరు అంటారు అనమాట. ఇంక ఈ రోజున ఆత్మీయ తండ్రులు కానీ, భౌతిక సంబంధమైన అభిషేకాలు కానీ, భౌతిక సంబంధమైన బలులు కానీ, భౌతిక సంబంధమైన మందిరాలు కానీ, భౌతిక సంబంధమైన ఆచార వ్యవహారాలు ఏమి సంఘంలో ఇక దేవుడు వాటిని ఉంచలేదు, తీసేశాడు. కనుక అది అర్థం కాక మీరు ఎవరి దగ్గర అభిషేకం తీసుకున్నారు అని అంటుంటారు.
అభిషేకం తీసుకోలేదు. ఏంటంటే లేదు కదా అని అంటే, అబ్బాయి మీకు అభిషేకం లేకపోతే మీరు సరైనటువంటి దైవజనులు కాదు, మీరు మీ సొంతంగా వచ్చినట్టే, దేవుడు మిమ్మల్ని పంపించినట్టు కాదు అని వాళ్ళు తిరస్కరిస్తారు కూడా. వాళ్ళకి వాక్యం తెలియకపోగా వాళ్ళు వాక్యానుసారంగా వెళ్ళేటువంటి వాళ్ళని అపార్థం చేసి అవండాలు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ పౌలు స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఏమనంటే, నీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అన్నాడు. ఈ విషయం యేసు ప్రభు విషయంలో కూడా మరి యోహాను చెప్పాడు, యేసు ప్రభుని దేవుడు అభిషేకించాడు అని. మరి ఎక్కడి నుంచి అభిషేకించాడు, ఎలా అభిషేకించాడు? అలాగనే పౌలు కూడా చెప్పాడు, మమ్మల్ని అభిషేకించిన వాడు దేవుడే అని. మరి పౌలుని ఎక్కడ అభిషేకించాడన్న ప్రత్యక్షంగా ఎక్కడైనా కనబడ్డాయా? ఆయన ఎప్పుడు బాప్తిసం పొందాడు, అప్పుడే దేవుడు అతను ప్రత్యేకపరుచుకున్నాడు కనుక అభిషేకించాడు. అలాగనే యోహాను కూడా తన యొక్క మొదటి పత్రికలో తెలియజేస్తాడు. ఆ వచనాన్ని కూడా చూపిస్తాను మీకు, అభిషేకానికి సంబంధించినటువంటి వచనము. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చదువుతా ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది. అక్కడ ఆగండి కాస్త, గమనించండి ఏమని తెలియజేస్తా ఉన్నాడు. ఆయన వలన మీరు పొందిన అభిషేకము అని అన్నాడు. ఎందుకు ఈ యోహాను అనేటువంటి ఈ గ్రంథకర్త ఎవరితో మాట్లాడుతున్నాడు? సేవకులతోనా విశ్వాసులతోనా? అంటే ఈ ఉత్తరాన్ని ఎవరికి రాస్తా ఉన్నాడు? విశ్వాసులైనటువంటి వారికే రాస్తా ఉన్నాడు. ప్రత్యేకంగా సేవకులు ఎవరికి రాసింది కాదు ఇది. క్రైస్తవులైనటువంటి వారందరికీ రాస్తూ అందరిని ఉద్దేశించి ఏమంటున్నాడంటే, ఆయన వలన మీరు పొందిన అభిషేకము అంటాడు. అంటే క్రైస్తవులందరూ ఎప్పుడు అభిషేకం పొందారు, ఎలా వీరు అభిషేకించబడతా ఉన్నారు అదంటే, ఎప్పుడైతే మరి బాప్తిసం పొందుతున్నారో అప్పుడే దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకిస్తా ఉన్నాడు. కనుక నీవైనా నేనైనా ఎవరమైనా సరే ఈ రోజున క్రీస్తునందు ఉండేటట్లుగా మనం బాప్తిసంలోకి నడిపించబడితే మనము దేవుని వల్ల ఏమవుతున్నాము? అభిషేకించబడతా ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, అనగా మనకు 5, 6, 2 వచనాలు కలిసి ఉన్నాయి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. ఈ వచన భాగంలో మనం తీసుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రీస్తు యేసు నందు మనకు జరుగుతున్న ఒక ఆశీర్వాదం ఏంటంటే, మన హృదయములలో క్రీస్తు ప్రకాశిస్తాడు. లోకములో సూర్యుడు ప్రకాశించితే లోకానికి అంతటికి వెలుగు కలుగుతుంది. అంత మాత్రమే కాదు, చీకటి పారదోలబడుతుంది. అంత మాత్రమే కాదు, సూర్యుని వెలుగు రావటం ద్వారానే ఈ లోకములో ఎన్నో జీవ పరిణామ పద్ధతులు జరుగుతూ ఉన్నాయి. సూర్యుడు రాకపోతే మనకు పంటలు పండవు, ఈ చెట్లు ఫలించవు, అలాగే మన దేహం కూడా ఆరోగ్యంగా ఉండదు. ఇలాగనే సూర్యుని ద్వారా, సూర్యుని యొక్క ప్రకాశం వల్ల మన మానవ దేహాలకి, అలాగనే జంతువులకు, పక్షులకు, అలాగనే పంటలకు అన్నిటికీ ప్రయోజనకరమైనటువంటి ఆ విలువైనటువంటి స్థితి అంతా దేవుడు సూర్యునిలో పెట్టాడు. అందుకని సూర్యుడు రాకపోతే కొన్ని పంటలు పాడైపోయే అవకాశం ఉంది. సూర్యుడు రాకపోతే, సూర్యుని క్రిందకు మనం వెళ్ళకపోతే, ఆ ఎండ మనకు తగలకపోతే, మనం ఇప్పుడు ఈ మధ్యన ఈ కరోనా పుణ్యం అంటూ ఒక విషయాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. ఏమని? డి విటమిన్ లోపం ద్వారా చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి కనుక మీరు ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు ఉదయం ఎండలో ఉండే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. అంటే సూర్యుడి ద్వారా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కనుక ఇలాగ భౌతిక సంబంధమైన సూర్యుడి ద్వారా ప్రయోజనాలు ఉంటే, క్రీస్తు యొక్క ప్రకాశం మన హృదయాల్లో ఉంటే ఇంకెలాగుంటుంది? ఎప్పుడైతే క్రీస్తు యొక్క ప్రకాశం మన హృదయాల్లో ఉంటుందో మనము జ్ఞానంతో వెలిగింపబడిన వారుగా ఉంటాం, తెలివిగా మాట్లాడతాం, శాపం నుంచి విమోచింపబడి సంతోషభరితులుగా మనం బ్రతుకుతాం. ఇంకా ఇలాగ బోలెడన్ని ఆశీర్వాదాలు క్రీస్తు మన హృదయాల్లో ప్రకాశిస్తే కలిగేటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. తర్వాత మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం మనం గమనిస్తే, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అన్నాడు. గమనించండి, క్రీస్తునందు ఉంటే మనము దేవునికి కుమారులమై ఉంటాము. దేవుడు మనకు తండ్రి అయి ఉంటాడు. అనగా దేవునికి మనకు మధ్యన తండ్రి బిడ్డల సంబంధం ఏర్పడుతుంది.
అనగా ఇంకా మనం దేవునికి దగ్గర వారం అవుతున్నాము. కనుక ఈ యొక్క ఆధిక్యత, ఈ గొప్పతనం పోగొట్టుకోవద్దు. ఎందుకు అనంటే ఈ లోకంలో ఎవరైనా గొప్ప వాళ్ళకి దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. సహజంగా ఒక కలెక్టర్ గారి కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆయన చూసిన సామాన్యులందరూ ఏమనుకుంటారు, జీవితం అంటే ఈ కుర్రాడిదిరా అనుకుంటారు. ఎందుకంటే ఇది జిల్లా మొత్తానికి అధికారి కాబట్టి ఆ అధికారి కుమారుడుగా ఉందంటే గొప్ప. అలాగనే ముఖ్యమంత్రి కుమారుడుగా ఉంటే ఇంకా గొప్ప, ప్రధానమంత్రి కుమారుడుగా ఉంటే ఇంకా అబ్బో అసలు దేశంలోనే ఇంకా ఆ వ్యక్తి యొక్క జీవితమే ధన్యం అనుకుంటాం. అలాగనే లోకాలను కలుగజేసినటువంటి దేవాది దేవుడికి కుమారులుగా ఉంటే ఇక దానికి మించిన గొప్ప లేదు. ఇక అదే గొప్ప, ఇక అదే ఘనత లోకంలో. ఆ ఆధిక్యతను మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే క్రీస్తు యేసునందు ఉంటేనే దేవునికి కుమారులమై మనం ఉండగలం. తర్వాత మరొక విషయాన్ని ఎఫెసీ 1:3 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. గమనించండి, క్రీస్తునందు ఉంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేశాడట. దాన్ని పొందుకునే దానికి మన అర్హత ఉంటే చాలు, పొందుకోవడానికి మనం రెడీగా ఉంటే చాలు. దేవుడు ప్రతి ఆశీర్వాదం మనకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఎఫెసీ పత్రికలోని 1వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఎవరైతే క్రీస్తు ప్రభునందు ఉన్నారో వారు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినటువంటి వారు అంటున్నాడు. అనగా దేవుడు వీరు నా బిడ్డలు, నా వారు, వీరు లోకంలో ఉన్నారు కానీ పరలోకానికి సంబంధించినటువంటి పౌరులు అనేటువంటి ఒక గుర్తింపును దేవుడు ఆత్మ ద్వారా ఇస్తా ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడు అనంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చడం. ఇది భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన గురించి చెప్తున్నాడా? ఇక్కడ ప్రత్యేకంగా భౌతిక సంబంధమైన అవసరాల గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఫిలిప్పీ సంఘస్థులు పౌలుకి చాలా విషయాల్లో సహాయం చేశారు. వాళ్ళ దగ్గర వాక్యం చెప్పేటప్పుడు మాత్రమే కాదట, ఇతర ప్రాంతాల్లో వాక్యం చెప్పేటప్పుడు కూడా ఆయనకి ఏ అవసరాలు ఉన్నాయో, ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని మాటికి పౌలుకు డబ్బులు పంపించి, వస్తువులు పంపించి సహాయం చేసేవాడట. ఆ విషయాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ, మీరు పంపించిన వస్తువుల్లో నాకు ఏమి తక్కువ లేకుండా నేను సమృద్ధిగా ఉన్నాను, అవి ఎలా ఉన్నాయంటే మనోహరమైనవియు సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములా కనబడుతుంది మీరు పంపించినవి కనుక. అంటే దేవుని పక్షంగా మీరు ఎంత కష్టపడుతున్నారు కనుక పౌలు వాళ్ళకి ఇస్తున్న మాట ఏంటంటే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్నాడు. కనుక మనం దేవుని కొరకు కష్టపడితే మన పని చూసేటువంటి భాగ్యం ఎప్పుడు కలుగుద్ది అని అంటే మనం క్రీస్తునందు ఉంటే. గమనించండి, కనుక ఇప్పుడు మనం అనేక విషయాలను గమనించాం. ఒకటి, క్రీస్తునందు మనం ఉన్నట్లయితే మనం శాపం నుంచి విమోచింపబడి ఆశీర్వాదాన్ని పొందుకునేదానికి యోగ్యులుగా ఉంటాం. అలాగే క్రీస్తునందు ఉంటే మనకు తీర్పు తీర్చబడదు అని గమనించాం. క్రీస్తునందు ఉన్నట్లయితే మరణంలో నుంచి జీవంలోనికి మనం దాటిన వారిగా ఉన్నామని గమనించాం. అలాగే క్రీస్తునందు ఉంటేనే మనం ఫలించే వారిగా ఉంటాము అని గమనించాం. క్రీస్తునందు ఉంటేనే జీవ మరణముల నియమం నుంచి మనం విమోచించబడతాము అని గమనించాం. అలాగే క్రీస్తునందు మనం స్థిరపరచబడి అభిషేకించబడతాము అని గమనించాం. క్రీస్తు మన హృదయాల్లో ప్రకాశించాలి అని అంటే, ఆయన వెలుగు మన యొక్క మనసుల మీద ఉండాలి అంటే మనం క్రీస్తునందు ఉండాలని గమనించాం. అలాగే క్రీస్తునందు మనం ఉంటే దేవునికి కుమారులమై ఉంటామని గమనించాం. అలాగే క్రీస్తునందు ఉంటే పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించాడని గమనించాం. అలాగే క్రీస్తునందు ఉన్నటువంటి వారిని దేవుడు తన ఆత్మచేత ముద్రించాడు అని గమనించాం. అలాగే క్రీస్తునందుంటే మన ప్రతి అవసరత
తీర్చబడుతుంది అని గమనించాం. చివరిగా మరొక వాక్యం తెలియజేస్తాను. యోధా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తనైన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. గమనించండి, వీళ్ళు ఒక క్షేమకరమైన స్థితిలో ఉన్నట్లుగా గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. దేవుని వల్ల ప్రేమింపబడినటువంటి వారు, అలాగనే యేసుక్రీస్తునందు భద్రము చేయబడినటువంటి వారు అని అన్నాడు. ఎవరు వీరు? రక్షణ పొందినటువంటి వారు. కనుక క్రీస్తునందు మాత్రమే ఒక సురక్షితమైన భద్రతా వలయం మన చుట్టూ ఉంటుంది. కనుక ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందాలి అంటే క్రీస్తులో ఉండాలి, క్రీస్తు నందు ఉండాలి తప్ప క్రీస్తు పేరును కేవలం వల్లిస్తూ క్రీస్తు యొక్క మాటలు మాత్రం నేర్చుకుంటున్నంత మాత్రం చేత ఈ ఆశీర్వాదాలను పొందేదానికి అవకాశం లేదు. చాలామంది నేను ఇంకా సమయం ఉంది, ఇంకా టైం ఉందని సాకులు చెప్తూ ఉంటారు. అదంతా కూడా క్రీస్తునందు ఉండేదానికి ఇష్టం లేనటువంటి ఆలోచనను, క్రీస్తుకు విధేయత చూపేటటువంటి లోబడే మనసు లేనటువంటి స్థితిని చూపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి మనం క్రీస్తుకు లోబడి క్రీస్తునందు ఉండటానికి మనం ఇష్టపడితే, అందుకని ఇంకో మాట కూడా జ్ఞాపకం చేయాలంటే, మనకి చనిపోయినప్పుడు ఒక మాట తెలియజేస్తారు. ప్రభువునందు మృతునందు మృతులు ఏమంట? ధన్యులు. ధన్యులు అంటే అర్థం ఏంటి? సంతోషించేవాడు, ఆనందంగా ఉండేవాడు అని. అంటే ఎక్కడ ధన్యత, ఎక్కడ ఆనందం? మరణంలో కూడా ఉంటుంది. ప్రభువునందు ఉంటే, మనం ప్రభు క్రీస్తునందు ఉంటే, దేవుల్లో ఉంటే ఎక్కడ కూడా ఆనందం ఉంటుంది మనకి? మరణంలో కూడా ఆనందమే. కానీ ఇప్పుడు లోకంలో పరిస్థితి ఎలా ఉంది? మరణం అంటే భయం, ఆందోళన. రోగం వచ్చిందంటేనే అమ్మో ఏమైపోతామనేటువంటి భయభీతులు లోనైపోయి భయానికి చచ్చిపోతున్నారంట చాలామంది. ఆ భయము లేకుండా మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ప్రభువునందు ఉంటేనే మనకు అది సాధ్యం. కనుక ఇంకా ఎవరైతే ప్రభువునందు లేకుండా క్రీస్తుకు వెలపటగా ఉన్నారో వారు ఇప్పటికైనా త్వరపడి రక్షణ పొందే ప్రయత్నం చేయండి. ఒకవేళ మేము ఆల్రెడీ రక్షణ పొందేసాం అనుకుంటున్నటువంటి వారు ఉన్నారే, వారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ స్థితులన్నిటినీ ప్రభువునందు నేను పొందుకున్నానా, ఆ స్థితిలో నేను నిలకడగా ఉన్నానా అని విమర్శించుకోండి. ఎక్కడైతే లోపంగా ఉందో దాన్ని సంపాదించుకునే దానికి మనం ప్రయత్నం చేసినట్లయితే క్రీస్తునందు దేవుడు చెప్పిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి వాగ్దానము మన జీవితాలు నెరవేరేదానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇలాగా ఈ వాక్యం మనందరూ హృదయాల్లో ఫలించాలని ప్రభువుని బట్టి నేను ఆశిస్తూ ఈ కొద్ది మాటలో ముగిస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు. మా అడ్రస్ క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభువు వాక్యము, సహోదరులు ఎం కరుణాకర్ గారు, పెదపేట, బేతవోలు, గుడివాడ. పిన్ నెంబర్ 521301. మా ఫోన్ నెంబర్ 9396804042. సాటిలేని దేవుడు, సత్యమైన దేవుడు, సాటిలేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.